Good evening, one and all. So, welcome back to our session. So, yesterday in the previous video class session, we have discussed about the concept of aquaresia. So, which is a topic that belongs to chemistry of 10th class CBSE under the lesson name. So we are going to already have discussed about the concept of aquaresia. Okay. So if you look at the concept of that aquaresia, within 1 minute, I would like to give you the overall mind mapping of that concept aquaresia. So generally, aquaresia is nothing but it is also called as some other name. That name is called as a royal water. సో దానికి ఇంకొక పేరు ఏంటంటే రాయల్ వాటర్ అని పిలుస్తారని కూడా చెప్పుకున్నాం. సో అకార్డింగ్ టు యాజ్ పర్ లాటిన్ లాంగ్వేజ్. సో లాటిన్ లాంగ్వేజ్ ప్రకారంగా ఆక్వారీజియాకి మరొక పేరు రాయల్ వాటర్. అయితే ఈ ఆక్వారీజియాని దేనికి వాడతారు? వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ యూటిలైజింగ్ దిస్ ఆక్వారీజియా అంటే టు డిజాల్వ్ లీస్ట్ రియాక్టివ్ మెటల్స్ లైక్ గోల్డ్ అండ్ ప్లాటినం. ఇది ఆల్రెడీ మీకు లాస్ట్ కాన్సెప్ట్లో చెప్పడం జరిగింది. గోల్డ్, ప్లాటినం వంటి లీస్ట్ రియాక్టివ్ మెటల్స్ని డిజాల్వ్ చేయడానికి మనం యూస్ చేసేటటువంటి సొల్యూషన్ మనం ఆక్వారీజియా. అయితే ఈ ఆక్వారీజియాలో మనం ఏం యూస్ చేస్తాం కూడా చెప్పుకున్నాం, రేషియో కూడా చెప్పుకున్నాం. 1:3 రేషియో ఆఫ్ కాన్సన్ట్రిక్ నైట్రిక్ యాసిడ్ అండ్ కాన్సన్ట్రేటెడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంటే HNO3:HCl. ఇట్ మీన్ దట్ 1:3. ఓకే. సో ఇది ఆక్వారీజియా యొక్క కాన్సెప్ట్ అనమాట. బట్ రైట్ నౌ ఇన్ దిస్ సెషన్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద టాపిక్ ఆఫ్ galvanization. It is very important concept. Okay, the topic name which we are going to discuss right now is about the topic of galvanization. Okay, ఇది మనకి 8th క్లాస్ కెమిస్ట్రీలో కూడా వస్తుందండి. మనకి 8th క్లాస్ కెమిస్ట్రీలో కూడా వస్తుంది. బట్ అదే సేమ్ టాపిక్ మనకి 10th క్లాస్ అయినటువంటి ఈ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ లో కూడా ఈ టాపిక్ వస్తుంది అనమాట. ద టాపిక్ నేమ్ ఈజ్ గాల్వనైజేషన్. ఓకే, సో వాట్ ఈస్ ద టాపిక్ నేమ్? గాల్వనైజేషన్. అసలు గాల్వనైజేషన్ అంటే ఏంటి, దాని యొక్క అప్లికేషన్ ఏంటని చూద్దాం. ఓకే, సో కమింగ్ టు ద మెయిన్ టాపిక్ గాల్వనైజేషన్. సో గాల్వనైజేషన్ అంటే ఎస్పెషల్లీ ఈ ప్రాసెస్లో మనం జింక్ మెటల్ని కోటింగ్ ఉపయోగిస్తాం అనమాట. ఒక జింక్ మెటల్ని తీసుకుని ఆ జింక్ మెటల్ని మనం కోటింగ్ పర్పస్లో యూస్ చేస్తాం అనమాట. అయితే వేటి మీద అంటే ఐరన్ కానీ స్టీల్ కానీ. సో ఇవి తొందరగా రస్టింగ్ అవ్వకుండా, ఐ మీన్ కరోజన్ ఎఫెక్ట్కి గురి కాకుండా అవి సేఫ్గా, డ్యూరబుల్గా, ఫ్లెక్సిబుల్గా ఫర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం మన్నాలి అంటే దాన్ని మనం ఫ్రీక్వెంట్గా కోటింగ్ చేస్తూ ఉంటాం అనమాట. వేటి మీద? ఐరన్ సర్ఫేస్ మీద కానీ స్టీల్ సర్ఫేస్ మీద కానీ. గుర్తుపెట్టుకోండి, ఏ సర్ఫేసెస్? ఐరన్ సర్ఫేస్ మీద కానీ స్టీల్ సర్ఫేస్ మీద కానీ మనం జింక్ మెటల్తో కోటింగ్ కనుక చేస్తే దాన్ని గాల్వనైజేషన్ అంటాం. ఏమంటాం దాన్ని? గాల్వనైజేషన్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ద ప్రాసెస్ ఇన్ విచ్ ఎ జింక్ మెటల్ కెన్ బి కోటెడ్ ఆన్ ద సర్ఫేసెస్ ఆఫ్ ఐరన్ అండ్ స్టీల్. ఐరన్ సర్ఫేస్ మీద కానీ స్టీల్ సర్ఫేస్ మీద కానీ జింక్ లాంటి మెటల్ని తీసుకుని దాని మీద కోటింగ్ కనుక చేస్తే ఆ ప్రాసెస్నే గాల్వనైజేషన్ అంటాం. ఏమంటాం? గాల్వనైజేషన్. సో నవ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ఫార్మ్ ద డెఫినేషన్ ఆఫ్ ద వర్డ్ galvanization. సో ద ప్రాసెస్ ఇన్ విచ్ జింక్ మెటల్ కెన్ బి కోటెడ్ ఆర్ జింక్ మెటల్ కెన్ బి యూజ్డ్ ఫర్ కోటింగ్ ఆన్ ద మెటాలిక్ సర్ఫేసెస్ ఆఫ్ లైక్ మెటల్స్ ఐరన్ అండ్ స్టీల్. ఐరన్ కానీ స్టీల్ కానీ అటువంటి వాటి సర్ఫేసెస్ మీద జింక్ మెటల్తో కోటింగ్ చేస్తే దాన్ని గాల్వనైజేషన్ అంటారు. అయితే ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగితే 1 మార్క్ క్వశ్చన్ అడుగుతాడు, డిఫైన్ గాల్వనైజేషన్. ఓకే, డిఫైన్ గాల్వనైజేషన్ అంటాడు. అంటే ఆ టైంలో మనం డెఫినేషన్ రాయాల్సి వస్తుంది. అండ్ అలాగే సెకండ్ క్వశ్చన్ అడిగితే విచ్ మెటల్ ఈజ్ మోస్ట్లీ ప్రిఫర్డ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ గాల్వనైజేషన్ అంటాడు. ఏ మెటల్ మనం గాల్వనైజేషన్లో బాగా ప్రిఫర్ చేస్తాము అంటే ద ఆన్సర్ ఈస్ జింక్ మెటల్. ఓకే, ఏ మెటల్ అండి? జింక్ మెటల్ని మనం గాల్వనైజేషన్ ప్రాసెస్లో యూస్ చేస్తాం అనమాట. అయితే గాల్వనైజేషన్ ప్రాసెస్లో జింక్ మెటల్ని ఏ మెటాలిక్ సర్ఫేసెస్ మీద కోట్ చేయొచ్చు అని అడుగుతాడు. ఐరన్ అండ్ స్టీల్. ఓకే, ఐరన్ మీద అలాగే స్టీల్ సర్ఫేసెస్ మీద కోటింగ్ చేయడానికి మనం జింక్ మెటల్ అన్నది యూస్ చేస్తాం అనమాట. సో ఆ ప్రాసెస్సే galvanization. Okay, the process in which a zinc metal can be used for coating on the surfaces of a metals like iron and steel is known as galvanization. అయితే అది ఎందుకు చేస్తారు అంటే టు అవాయిడ్ ద ఎఫెక్ట్ ఆఫ్ కరోజన్ ఆర్ రస్టింగ్ ఇన్ ఐరన్ అండ్ ఎస్పెషల్లీ స్టీల్. ఇవి ఎక్కువ కాలం మన్నాలి, తుప్పట్టకుండా ఉండాలి అంటే జింక్ మెటల్తో మనం కోట్ చేస్తాం. సో దట్ ప్రాసెస్ ఈజ్ గాల్వనైజేషన్. అయితే ఇటువంటి టైప్ ఆఫ్ జింక్ కోటింగ్ లాంటివి మనం ఎక్కడెక్కడ వాడతాం అంటే మనం ట్రైన్స్లో వెళ్తున్నప్పుడు ఒక పెద్ద బ్రిడ్జెస్ వస్తూ ఉంటాయి. ఆ బ్రిడ్జెస్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఒక ట్రైన్ ఆ బ్రిడ్జ్ మీద పాస్ అవ్వాలంటే ఆ బ్రిడ్జ్కి చాలా స్ట్రెంగ్త్ ఉండాలన్నమాట. ఇక్కడ యూస్ చేసినటువంటి ఐరన్ కానీ
ఏదైతే ఒక మెటాలిక్ కంటెంట్ ఉంటుందో దాన్ని మనం జింక్ తో కోట్ చేస్తాం. అందుకే మీరు అబ్జర్వ్ చేయండి, ఒక సిమెంట్ కలర్ కోటింగ్ లో కనబడుతూ ఉంటాయి బ్రిడ్జెస్, అవునా కదా. ఎస్పెషల్లీ ట్రైన్స్ వెళ్తున్నటువంటి బ్రిడ్జెస్ మనకి ఎక్కువగా ట్రైన్ ఒక బ్రిడ్జ్ మీద క్రాస్ అవుతున్నప్పుడు ఒక వైట్ కలర్ కోటింగ్ తో కనబడుతూ ఉంటాయి బ్రిడ్జెస్. దాన్ని మనం గాల్వనైజ్డ్ కోటింగ్ అంటాం. అంటే జింక్ మెటల్ ఉపయోగించుకుని ఆ మెటాలిక్ సర్ఫేసెస్ అనేటువంటి ఐరన్ మనం కోట్ చేస్తాం. అలా చేయడం వల్ల అవి ఎక్కువ కాలం మన్నుతాయి, అవి షైనింగ్ కూడా ఉంటుంది అనమాట, లస్ట్రస్ ప్రాపర్టీ. సో ఈ ఎక్కువగా ఈ గాలనైజేషన్ ప్రాసెస్ అనేది ఈ బ్రిడ్జెస్ లోను అలాగే మిషనరీ పార్ట్స్ లోను మనం కోటింగ్ కి ఎక్కువగా వాడుతూ ఉంటాం అనమాట. ఎస్పెషల్లీ బ్రిడ్జెస్ కన్స్ట్రక్షన్స్ లోను, బ్రిడ్జెస్ పెయింటింగ్స్ లోను మనం ఈ గాలనైజేషన్ ప్రాసెస్ అనేది ప్రిఫర్ చేస్తాం. సో అయితే దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే కరోజన్ కానీ రస్టింగ్ కానీ అవాయిడ్ చేయడానికి ఈ పద్ధతి అనేది మనం ఫాలో అవుతాం. అండ్ అలాగే ఈ పద్ధతిలో మనం ఎక్కువగా యూజ్ చేసే మెటల్ జింక్, వేటి మీద అంటే ఐరన్ కానీ స్టీల్ సర్ఫేసెస్ మీద కానీ చేస్తాం అనమాట. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ galvanization. Okay, this is the topic which belongs to the concept of chemistry from CBSE 10th class. That is the topic name metals and non-metals. Okay, సో దీనికి సంబంధించిన ప్రీవియస్ వీడియో క్లాస్ అన్ని కూడా మనం మెటల్స్ అలాగే మెటల్ యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్, మెటల్ యొక్క కెమికల్ ప్రాపర్టీస్ అండ్ అలాగే యాంఫోటెరిక్ ఆక్సైడ్స్ అండ్ అలాగే నెక్స్ట్ మనం ఆక్వారీజియా ఇవన్నీ కవర్ చేసాం. దాంతో పాటుగా ఈ గ్యాలనైజేషన్ టాపిక్ కూడా ఐ వాంట్ ఎవ్రీ వన్ టు నో డౌన్ దీస్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకే, so good evening, have a nice day. In the next coming classes we shall discuss about the activity series of the metals and especially highly reactive, moderately reactive and least reactive metals. Okay, so good evening, have a nice day, and each and every point it should be noted down properly. Okay, so good evening, have a nice day.